హర్షిత మ్యామ్. తాగుబోతు వెధవా, అది హర్షిత కాదురా, హరిశ్చంద్రారా. ఇచ్చి చావు. నువ్వు అవంతిక అనే అమ్మాయిని 4 ఏళ్లు లవ్ చేసావా? అవును చేశాను. ఆ అమ్మాయిని తీసుకుని పార్కులు, బీచ్లు, సినిమాలు, మాల్స్, రెస్టారెంట్స్ అని అన్ని చోట్ల తిరిగావా? తిరిగాను. ఆ అమ్మాయిని ఊటీకి తీసుకెళ్లి రూమ్ బుక్ చేసావా? బుక్ చేశాను. వాళ్ళ అమ్మతో పెళ్లి గురించి మాట్లాడతాను అన్నావా? అన్నాను. మరెందుకురా గాడిద గాజువాకలో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా దుబాయ్కి టికెట్ బుక్ చేసుకున్నావు? సార్ సార్, ఒక అమ్మాయిని లవ్ చేసి మోసం చేసి దేశం వదిలి ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. మీరు వాడిని చట్టీతో కూర్చోపెట్టుంటారు అనుకుంటే చైర్ లో కూర్చోపెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఓ, సార్కి హ్యాంగ్ ఓవర్ కి సోడా కూడా ఇచ్చారన్నమాట. ఇలాగైనా సార్ ఎంక్వైరీ చేసేది. అయితే మీరే కూర్చొని ఎంక్వైరీ చేయొచ్చుగా. సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడకండి సార్. ఆ అమ్మాయి బాధతో ఏడుస్తుంటే మేమే తట్టుకోలేకపోయాం. ఆ అమ్మాయి రేపేదైనా చేసుకుంటే ఎవరు సార్ రెస్పాన్సిబుల్? అడుగుతున్నారుగా, జవాబు చెప్పరా? వదలదు, అందరు కలిసి లాక్ చేయండి వాడిని. పారిపోతున్నాడు, పారిపోతున్నాడు, పట్టుకోండి, పట్టుకోండి. నువ్వు ఏ దేశం వెళ్ళినా వదలండి రా నిన్ను. నేను వదలను. ఆ అమ్మాయికి సమాధానం చెప్తావా చెప్పవా? చెప్తారు. ఈ రోజు తాడో పేరు తేల్చేయాల్సింది. సార్ చూడండి సార్ ఎలా వస్తున్నాడో చూడండి సార్. థ్యాంక్ యూ షూట్ సార్. చేసి పారేస్తాను. సార్, నేను అమ్మాయిని లవ్ చేసి మోసం చేశానని కేసు పెట్టకండి. ఈ నంగనాచుల్ని కొట్టి చంపేశానని కేసు పెట్టండి. ఈ దేశంలో అమ్మాయిల కోసం పోరాడడానికి 1,00,000 సమస్యలున్నాయి. వదలండి సార్. పొదిలిలో ఒకడు 7 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశాడు. వాడిని కోర్టు ఏం చేయకుండా వదిలేసింది. ఆ కుక్కను ఎందుకు వదిలేశారని కోర్టు ముందుకి, పోలీస్ స్టేషన్ ముందుకెళ్లి ధర్నా చేయొచ్చుగా. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ ముక్కుల్లో ఏలు పెట్టి గెలికి అనవసరంగా రచ్చ చేయడం అలవాటైపోయింది వీళ్ళకి. ఇంత మాట్లాడుతున్నావే, అసలు నీ లవ్ లో ఏంట్రా ప్రాబ్లం? లవ్ లో ప్రాబ్లం లేదు సార్. లవ్వే పెద్ద ప్రాబ్లం.